దిష్టి నరఘోష వాస్తవమా కాదా? కొంతమంది ఏమని భావిస్తారంటే ఇది వాస్తవం కాదు, ఇది ప్రజల యొక్క భ్రమ మరియు మూఢనమ్మకాలు మాత్రమే భావిస్తారు. అయితే శ్రద్ధ చూపండి, ఇది మూఢనమ్మకాలు కాదు, ఇది భ్రమ కాదు, ఇది 100% నిజం, ఇది వాస్తవం. ప్రియ ప్రవక్త ముహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా దీనిని అంగీకరించారు. సోదరులారా, దిష్టి ఎలా తగులుతుంది జాగ్రత్తగా వినండి. దృష్టి ఎలా తగులుతుందంటే, ఉదాహరణ కోసం మీరు బాగా సంపాదించారు, మంచి పొజిషన్ లో ఉన్నారు, అల్లాహ్ యొక్క దయ మీ పైన ఉంది. ఆ యొక్క సమయంలో మీ ఇరుగు పొరుగులున్న వారు, అందరూ అనడం లేదు, కొంతమంది ప్రజలు ఏమని భావిస్తారంటే, ఇతడు నా ముందే కదా పేదరికంగా ఉన్నాడు, ఎలా సంపాదించేశాడు, బిల్డింగ్ల పైన బిల్డింగ్లు కడుతున్నాడు, కొత్త ఇల్లు కని అద్దెకి ఇస్తున్నాడు, కొత్త కొత్త కార్లు కొంటున్నాడు, బండి కొంటున్నాడు, డబ్బుల్ని బాగా ఆడిస్తున్నాడు, ఇతడికి డబ్బు ఎలా వస్తుందో, ప్రజల్ని ఎలా దోచుకుంటున్నాడో, ఎవరిని అన్యాయం చేసి బిల్డింగ్లు కడుతున్నాడో అని కొంతమంది భావిస్తారు. నేను అందరినీ అనడం లేదు, వారు ఇలా భావించినచో మీకు దిష్టి తగులుతుంది. మరియు కొంతమంది ప్రజలు ఉంటారు, మీరు బాగా సంపాదించారు, వారి మనసులో కూడా కోరిక ఉంటుంది, ఓ అల్లా ఇతడికి నువ్వు ఇచ్చావు కదా, ఇతడిలాగానే నన్ను కూడా సంతోషంగా ఉంచు అని అతడు మిమ్మల్ని ఉదాహరణగా తీసుకుంటాడు. మీ ఇల్లు చూడగానే మాషా అల్లాహ్ అంటాడు, మీ బండి చూడగానే మాషా అల్లాహ్ అంటాడు, మీ కారు మీ బంగ్లాలు చూడగానే మాషా అల్లాహ్ అంటాడు. ఆ యొక్క సమయంలో మీకు దిష్టి తగలదు, దిష్టి కేవలం ఈర్ష్య వలన తగులుతుంది. సోదరులారా, సోదరిమల్లారా, ఆ యొక్క సమయంలో మీరు ఏం చేయాలంటే, ఈ యొక్క దుఆను మీరు చదవాలి. దిష్టి తగిలిన వెంటనే ఈ యొక్క దుఆ చదివినట్లయితే ఇన్షా అల్లాహ్ మీకు తగిలిన దిష్టిను అల్లాహ్ తప్పక దూరం చేస్తాడు. ఇది చాలా పవర్ఫుల్ దుఆ. సోదరులారా, సోదరిమల్లారా, ఈ యొక్క దుఆను ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా చదివారు. ఆ యొక్క సంఘటన ఇప్పుడు చెబుతాను. ఇప్పుడు ఈ యొక్క దుఆ మీ యొక్క స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, దానిని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇన్షా అల్లాహ్ ఈ యొక్క దుఆను మీరు చదవండి. అఊజు బికలిమాతిల్లాహి తామ్మతి మే కుల్లి శైతానియ్ వహమ్మా వమే కుల్లి ఐనిల్లామ్మా. ఈ యొక్క దుఆ ఇన్షా అల్లాహ్ మీరు కూడా నేర్చుకోండి, మీ పిల్లలు కూడా పనికి వస్తుంది. మరో విషయం ఏమిటంటే, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మనవళ్ళు అనగా ఇమామే హసన్ మరియు ఇమామే హుసైన్ వారు అనారోగ్యానికి గురయ్యారు. ఆ యొక్క సమయంలో హజ్రతే జిబ్రయీల్ అలైహిస్సలాం, ఆయన దేవదూతల యొక్క గురువు, ఆయన దేవదూత కిందకి వచ్చి అంటున్నారు, ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీ మనవళ్ళు అనారోగ్యానికి గురయ్యారు కదా, వారికి దిష్టి తగిలింది, మీరు ఈ యొక్క దుఆను చదివి వారిపై దమ్ చేయండి, అంటే వారిపై అని ఊదండి అని హజరతే జిబ్రయీల్ అలైహిస్సలాం వారు సలహా ఇచ్చారు. ఆ యొక్క దుఆను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హజరతే జిబ్రయీల్ అలైహిస్సలాం వారు చెప్పారని హజరతే ఇమామే హసన్ మరియు ఇమామే హుసైన్ వారిపై దమ్ చేశారు. దమ్ చేసిన కొద్ది సమయం తర్వాత అనారోగ్యం దూరమైంది, ఆరోగ్యంగా అయ్యారు. అల్హమ్దులిల్లాహ్, అంటే దిష్టి దూరం అయింది అని అర్థము. సోదరులారా, ఇదే చాలా పవర్ఫుల్ దుఆ. ఈ యొక్క దుఆ మీరు చదివినట్లయితే మీకు తాకిన దిష్టి వెంటనే దూరం అవుతుంది. ఈ దుఆను ఎప్పుడు చదవాలి, ఎలా చదవాలి, ఏ సమయంలో చదవాలి జాగ్రత్తగా వినండి. నమాజీ ఫజర్ చేసిన తర్వాత మీ పైన దిష్టి తగిలినట్లయితే మీరు గ్లాస్ వాటర్ తీసుకొని ఈ యొక్క దుఆ చదివి మీరు అందులో దమ్ చేసి ఆ వాటర్ ని తాగండి. అదే ఒకవేళ మీ పిల్లల పైన దిష్టి తగిలినట్లయితే మీరు ఖచ్చితంగా దుఆ చదివి వారిపైన దమ్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత మీ ఇంటికి దిష్టి తగిలినట్లయితే ఈ దుఆ చదివి ఇంటి మొత్తం దమ్ చెయ్యండి. ఇన్షా అల్లాహ్ అల్లాహ్ ఆ ఇంటిలో ఉన్న దిష్టిని తప్పక దూరం చేస్తాడు. ఇది చాలా పవర్ఫుల్ దుఆ. మీరు కూడా నేర్చుకోండి, మీ పిల్లలు కూడా నేర్పండి. మరో ముఖ్యమైన విషయం, ఎవరికైతే దిష్టి సమస్య ఉందో వారికి ఈ వీడియో సెండ్ చేసి వారిని కూడా దిష్టి నుండి విముక్తి కలిగించండి.